వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. వైసీపీలో బొత్స సీన్ అయిపోయిందా? ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ముందరకాలి బంధమేనా? వైసీపీలో బొత్స సీన్ అయిపోయిందా? చీపురుపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ఛాన్స్ లేదా? జగన్ ఆయన్ను పక్కన పెట్టేశారా? ఓపిక ఉంటే పార్టీ వ్యవహారాలు చూడండి, లేకుంటే విశ్రాంతి తీసుకోండని అన్యాపదేశంగా చెప్పేస్తున్నారా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. అసలు వైసీపీలో పక్కన పెట్టేయడానికి, వాడుకొని విసిరేయడానికి సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేదు. అయినా బొత్స విషయంలో ఏదో మేరకు మినహాయింపు ఉంటుందని అంతా భావించారు. మరీ ముఖ్యంగా బొత్స సత్యనారాయణలో ఆ విశ్వాసం మికుటుంగానే ఉంది. కాదు ఉండేది. అయితే ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు విషయం సూచాయిగా బోధపడినట్లుంది. అయినా ఏదో ఆశతో ఆయన పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలంగానే పాల్గొంటున్నారు. తన నైజానికి విరుద్ధంగా సమ్మెలు చేస్తున్న ఉద్యోగులు, అంగన్వాడీల విషయంలో ఒకంత పరుషంగానూ మాట్లాడుతున్నారు. అంతేకాదు, పార్టీకి సంబంధించి ఇబ్బందికరమైన ప్రతి అంశంలోనూ, సందర్భంలోనూ బొత్సనే ముందు పెట్టి వ్యవహారాన్ని నడిపించేస్తున్నారు జగన్. అదే సమయంలో పార్టీ వర్గాల ద్వారానే చీపురుపల్లి టికెట్ బొత్సకు హుళ్ళక్కే అంటూ లీకులు కూడా ఇప్పిస్తున్నారు. బొత్స మనస్తాపానికి గురైనా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. షర్మిల ఎంట్రీతో గోడ దూకేయకుండా బొత్స భార్యకు విశాఖ ఎంపీ టికెట్ ఆఫర్ చేసి కట్టిపారేయాలని చూస్తున్నారు జగన్. బొత్సకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఆయన పక్క చూపులు చూసే అవకాశం లేకుండా చక్రబంధంలో బిగించేయడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే విజయనగరం జిల్లాపై బొత్సకు ఉన్న పట్టు అలాంటిది. మరి జగన్ తండ్రి వైఎస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బొత్స రాజకీయంగా ఓ వెలిగారు. జిల్లాపై గట్టి పట్టును సాధించారు. అందుకే 2014 ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ కంటే చంద్రబాబు అయితేనే బెటర్ అన్నది తన ఉద్దేశమని కుండ బద్దలు కొట్టినట్టు బొత్స సత్యనారాయణ మీడియా ముఖంగా చెప్పినా జగన్ బొత్సను పార్టీలోకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. ఇక కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బొత్సను జగన్ పక్కన పెట్టేస్తారని అప్పట్లో గట్టిగా వినిపించినా జగన్ కూడా పక్కన పెట్టేయాలని అనుకున్నా ఆ పనిని చేయలేకపోయారు. ఎందుకంటే రాజకీయంగా బొత్సకు ఉన్న పట్టు అలాంటిది. మరి ఇక బొత్స సతీమణి ఝాన్సీకి విజయనగరం నుంచి కాకుండా విశాఖ నుంచి ఎంపీ టికెట్ ఆఫర్ ఏంటి అన్న ప్రశ్నకు కూడా పార్టీ వర్గాల నుంచి సమాధానం వస్తుంది. బొత్సకు హ్యాండ్ ఇచ్చి ఆ కుటుంబానికి ఓ ఎంపీ టికెట్ ఇచ్చేసి చేతులు దులుపుకోవడం ద్వారా పార్టీలో పాలిటిక్స్లో బొత్సను జీరో చేయడమే జగన్ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇందుకు కారణాలు కూడా వారే చెప్తున్నారు. జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా జగన్పై బొత్స తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారని, అదే సమయంలో తనకు ఇచ్చిన పోర్ట్ఫోలియోపై తీవ్ర అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ప్రజల్లో వైసీపీ పట్ల వ్యక్తమవుతోన్న తీవ్ర వ్యతిరేకతను గమనించి ఇటు తెలుగుదేశం, అటు షర్మిల ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో బొత్సను గోడ దూకకుండా నిరోధించే వ్యూహంలో భాగమే బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ఆఫర్ అని పరిశీలకులు చెబుతున్నారు.